ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి సర్వం సిద్ధం. కలెక్టర్ ఇలా త్రిపాఠి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు ఆమె నల్గొండ సమీపంలోని ఆర్జాలబాయి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శేర్చంద్ర పవార్తో కలిసి సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలింగ్కు నియమించిన సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 27న పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, నల్గొండ జిల్లాతో పాటు తక్కిన 11 జిల్లాల ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతో కూడిన బృందాలను పోలింగ్ కేంద్రాల్లో నియమించినట్టు ఆమె వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, ఈ కేంద్రాలపై మరింత దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. 13 రూట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమైన పోలింగ్ లొకేషన్లలో స్ట్రైకింగ్ ఫోర్సులు పెట్టడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యేలా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్ఓ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.